Hello friends, very good morning. Welcome back to 21st June Daily Hindu News Analysis. ఫ్రెండ్స్ ఈరోజు మనము డైరెక్ట్లీ న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయే ముందు దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనం ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక లాంచ్ చేసాం ఫ్రెండ్స్. మనకి జూలై 1 నుంచి మనకైతే కనుక ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామంటే కనుక అరౌండ్ 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ మొత్తం కవరింగ్ ఆల్ ద కంప్లీట్ సిలబస్ మనం ఏంటి అని అంటే కనుక సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 500+ టాపిక్స్ మీద వీ హ్యావ్ ద ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే 500+ క్వశ్చన్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ యూ విల్ రైట్ యువర్ ఆన్సర్స్ అండ్ యువర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్. సో వన్స్ యూ హ్యావ్ రిటర్న్ ద ఆన్సర్స్ మనకి ఏంటంటే క్లాస్లోనే మనకి ఈ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా చేయబడుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత సో మీకు మోడల్ ఆన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. 500+ మోడల్ ఆన్సర్స్ని కూడా మనం ఏంటి అని అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ మీరు రాసినటువంటి ఆన్సర్ ఏంటి, మోడల్ ఆన్సర్ ఎలా ఉండాలి, ఆ స్ట్రక్చరింగ్ అది ఎలా ఉండాలి, ఏం పాయింట్స్ మెయిన్గా కవర్ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు మోడల్ ఆన్సర్ నుంచి చూసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇందులో మనం కవర్ చేసేటువంటి ఈ యొక్క 500+ క్వశ్చన్స్లో మనం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఏ బ్లెండ్ ఆఫ్ స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ అండి. డైనమిక్లో పర్టికులర్లీ ద హిందూ ఎడిటోరియల్స్, సో ద కరెంట్ అఫైర్స్ని డైనమిక్ పోర్షన్ని అండ్ అలాగే స్టాటిక్ పోర్షన్ని రెండింటిని క్లబ్ చేసి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 500+ క్వశ్చన్స్ని అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది విత్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ నోట్స్. సో ముందు బేసిక్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఫాలోడ్ బై ద గివింగ్ ఏ క్వశ్చన్ అండ్ దెన్ యూ విల్ రైట్ ద క్వశ్చన్ అండ్ వీ విల్ evaluate that particular answers and we'll give you the feedback and immediately later on we will give the model answer as well. సో ద కంప్లీట్ సైకిల్ అంతా కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తారండి బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ వన్స్ యూ ఆర్ థరో విత్ ఆల్ దీస్ థింగ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్ ఫ్రెండ్స్. యాజ్ మీకు ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈజ్ అ మచ్ నీడెడ్ ప్రోగ్రామ్ ఇన్ యాజ్ ఆఫ్ నౌ బికాస్ యూపీఎస్సీ ఇప్పుడు ఎవరెవరైతే క్లియర్ చేసి ప్రిలిమ్స్ హూ ఆర్ ఆల్ ఫుల్ కాన్ఫిడెంట్ ఓకేనా క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇంకా బాగా ఈ యొక్క ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. సో మీరు ఈ పర్టికులర్ దీని గురించి ప్రోగ్రామ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫర్ యూ. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. లెట్ us మూవ్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్. యాజ్ ఏ 4th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ మనం ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్. మొత్తం అన్ని కోర్సెస్ మీద మనం ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఈ పర్టికులర్ ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే. You can contact this particular number so that you can get all the required details and you can take up this early bird offer offer. Okay, yes, now let's come back to our today's agenda friends. First important article, Bhartrihari Mahatab appointed as Pro Tem Speaker of Lok Sabha. So a new position called Pro Tem Speaker of Lok Sabha was appointed. So therefore you need to know about it and it comes under GS Paper 2 Polity. ఇది ఆర్టికల్ ఏంటి అనేటువంటిది మనం డౌన్ ద లైన్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ద ప్లీజ్ ఫర్ ద ఇండిపెండెంట్ ప్యానల్ ఎంక్వైరీ ఇంటూ దట్ ఆఫ్ ద నీట్ ఎలిగేషన్స్. సో మీరు చూస్తూనే ఉంటున్నారు కదండి, క్వశ్చన్ పేపర్ లీక్స్ కానివ్వండి లేకపోతే కనుక ఆ యొక్క నాట్ ప్రాక్టికల్ స్కోర్స్ గురించి మనం అయితే కనుక న్యూస్లో అయితే ఉన్నాయి కదా. సో దేర్ ఫోర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్లోకి మనకి వస్తుందన్నమాట. ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఎడ్యుకేషన్లోకి వస్తుంది. నెక్స్ట్, సంథింగ్ రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ అయితే కనుక ఇవాళ ఆర్టికల్లో పబ్లిష్ అయింది. లింబ్లెస్ యాంఫీబియన్ ఫౌండ్ ఇన్ కాజీరంగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి అయితే న్యూస్లో వచ్చిందండి ఇవాళ. మనం ఇదేంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 3 వైల్డ్ లైఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ రిలేటెడ్ టాపిక్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, యూఎస్ఏ సెట్ టు ట్రైన్ ద ఇండియన్ ఆస్ట్రోనాట్స్ అట్ ద నాసా సెంటర్. సో దిస్ ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక యూ కెన్ రైట్ it under GS paper 3 space or you can also write it under GS paper 2 international relations between India and as well as United States of America. ఓకేనా, ఐసెట్ జరుగుతుంది కదండి సమిట్.
ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని చెప్పేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ మీటింగ్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో దేర్ ఫోర్ an అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్ ఈస్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. సో అది మనం ఏంటంటే జిఎస్ పేపర్ 3 స్పేస్ ఆర్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యుఎస్ఏ అనేది చూడాలి మనము. ఓకే, క్లియర్. దెన్ Jaishankar reviews energy projects in Sri Lanka visit. Yesterday also we talked about this, that so as Jaishankar is visiting the Sri Lanka అని చెప్పేసి మనం అయితే చూడడం అయితే జరిగింది. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇవాళ ఏంటి అని అంటే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అవుట్కమ్స్ ఏంటి అనేటువంటివి ఈవేళ మనం చూస్తాం అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకి ఏంటంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక అనే టాపిక్లో మనం దీన్ని కవర్ చేయాలి. ఓకే, ఎస్ ద లాస్ట్ ఫ్రెండ్స్ ఎడిటోరియల్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సికిల్ సెల్ పేషెంట్స్ నీడ్ అర్జెంట్ యాక్సెస్ టు మోడర్న్ మెడికేషన్. ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఎడిటోరియల్. సికిల్ సెల్ ఎనియేమియా గురించి అయితే కనుక మనకి ఇది సికిల్ సెల్ డిసీజ్ గురించి అయితే కనుక పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనకైతే కనుక రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఇవి మనం ఈవేళ డిస్కస్ చేయాల్సినటువంటి ఆర్టికల్స్ ఏవేంటి ఒక్కసారి చూసేద్దాం. ఓకే, the first important is the appointment of pro tem speaker of Lok Sabha, and the second important is the Supreme Court to examine the pleas for independent panel inquiry into that of the NEET allegations, and the third one is limbless amphibian found in Kaziranga for the very first time. Then fourth one is US set to train the Indian astronauts at the NASA center, and Jaishankar's visit and what are the important takeaways from this particular visit another chudali manamu. Then sickle cell disease enti, it requires మోడర్న్ మెడికేషన్ అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇన్ ద టుడేస్ న్యూస్ పేపర్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. బట్ బిఫోర్ స్టార్టింగ్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే కనుక యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ న్యూ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతూ ఉన్నాయి మనకి. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 1st జూలై నుంచి మనకి ఏంటంటే బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 30,000 రూపీస్ ఫ్రెండ్స్ మనకి. ఓకే, then you can contact this particular number for any of your ఎంక్వైరీస్ మీకు ఏమన్నా కూడా. ఒకసారి 30,000 రూపీస్ పే చేయలేమో అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ ఆప్షన్లో కూడా మనకి ఏంటంటే పే చేసుకునేటువంటి ఫెసిలిటీని కల్పించారనమాట. అండ్ అలాగే దిస్ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటి అంటే నాట్ 6 months 9 months or 1 year ఫ్రెండ్స్, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకి ఈ కోర్స్ అయితే కనుక వస్తుంది. ఈ ఫీ మనకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June. ఆఫ్టర్ 30th June ద ఫీ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్. సో దేర్ ఫోర్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్ నౌ. సో ఫర్ మోర్ డీటెయిల్స్ you can contact this particular number. సిమిలర్లీ అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్యాచెస్లో కూడా మనకైతే స్టార్ట్ అవుతున్నాయి. వైజాగ్లో అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ అయితే కనుక మనం కవర్ చేస్తాం, ద సేమ్ థింగ్. అండ్ దెన్ న్యూ బ్యాచెస్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే 1st జూలై నుంచి స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ 60,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ డిస్కౌంట్గా మనం ఏంటంటే 45,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం, ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క 45,000 రూపీస్ కూడా ఒక్కసారి పే చేయలేమనుకున్నటువంటి వాళ్ళు దే కెన్ పే త్రూ ఈఎంఐ ఆఫ్ 5,000 per month ఆప్షన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే మనకి యొక్క కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసి మనకి ఏంటంటే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇంతకుముందు కోర్స్ లాగానే ఈ ఫీ ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్ అనమాట ఈ యొక్క ఫీ అనేటువంటిది. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఏమన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే కనుక మీకు సూటబుల్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్లో కనుక మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ యూ కెన్ కంటిన్యూ అండ్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? ఎస్. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆర్టికల్ మనం చూసినట్లయితే కనుక మహతాబ్ ఓకే అపాయింటెడ్ యాజ్ ప్రోటెమ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. సో ఎవ్రీబడి నోస్ కదా మనకి ఏంటి 18th లోక్సభ అయితే కనుక కన్స్టిట్యూట్ అయ్యింది అనేటువంటి విషయము. సో దేర్ ఫోర్ అన్ ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్డ్ యాజ్ ప్రోటెమ్ స్పీకర్ అనేటువంటి వాళ్ళని అపాయింట్ చేశారనమాట. అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ఎవరు వీళ్ళు, ఎవరు ఈ పర్టికులర్ ఆఫీస్, ఈ పర్సన్ ఎవరు, ప్రోటెమ్ స్పీకర్ ఎవరు, అండ్ అలాగనే వాట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ ద ప్రోటెమ్ స్పీకర్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇన్ దట్ కాంటెక్స్ట్ లెట్ us రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్రోటెమ్ స్పీకర్. ఓకే, ఎస్, ప్రోటెమ్ స్పీకర్. వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ ప్రోటెమ్ అనేటువంటిది ఏంటంటే ఒక లాటిన్ టర్మ్.
ఇట్స్ ఏ లాటిన్ టర్మ్ విచ్ మీన్స్ ఫర్ ద టైమ్ బీయింగ్ అంటాం అనమాట. ఫర్ ద టైమ్ బీయింగ్ అంటాం. ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ అని చెప్పటాన్ని అంటే టెంపరరీ పొజిషన్, ఇట్స్ ఎ టెంపరరీ ఆఫీస్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్? ఏ ప్రోటెమ్ స్పీకర్ ఫర్ ద టైమ్ బీయింగ్ ఆర్ ద టెంపరరీ పీరియడ్ అపాయింట్ చేసినట్లయితే కనుక అలాంటి వాళ్ళని ప్రోటెమ్ అంటారు. అండ్ వీఆర్ అపాయింటింగ్ స్పీకర్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైమ్. వై వీఆర్ అపాయింటింగ్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్ ఆఫ్ టైమ్? వీ విల్ లుక్ ఇన్ టు ఇట్. ఏ ప్రోటెమ్ స్పీకర్ ఈజ్ ఏ టెంపరరీ స్పీకర్, ఈజ్ ఏ టెంపరరీ స్పీకర్. హీ ఈజ్ బేసికల్లీ ఏ టెంపరరీ స్పీకర్. ఏం చేస్తారు? హూ ప్రిసైడ్స్ over the first meeting of the newly constituted Lok Sabha or the state legislative assemblies. Okay na? Or the state legislative assemblies. What does it mean by? It means that, so whenever a new Lok Sabha is formed, for example, in this context, 18th Lok Sabha is formed. Monne general elections have complete ayyayi and a new Lok Sabha got formed kada, 18th Lok Sabha. Now alagane states lo kuda new state legislative assemblies will be formed. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఫామ్ అవుతారో ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ న్యూలీ కన్స్టిట్యూటెడ్ లోక్సభ, సో దే షుడ్, మరి స్పీకర్, డెప్యూటీ స్పీకర్ వీళ్ళు ఉండరు కదా మరి. కాబట్టి ఏంటి అని అంటే అందాక ప్రస్తుతానికి మనం ఒకళ్ళని టెంపరీగా పెట్టి, సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఫెసిలిటేట్ చేస్తారనమాట. కొత్త అంటే వాళ్ళందరికీ కూడా ఓత్ ఇవ్వడము అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెప్యూటీ స్పీకర్ని ఎలక్ట్ చేసుకునేలాగా చేయడము, ఇవన్నీ కూడా ప్రోటెమ్ స్పీకర్ యొక్క మెయిన్ డ్యూటీస్. వన్స్ ఎప్పుడైతే న్యూ స్పీకర్ వస్తారో ఆ పర్టికులర్ హౌస్కి, దెన్ ఇమీడియట్లీ ద రోల్ ఆఫ్ ద ప్రోటెమ్ స్పీకర్ విల్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ప్రతిసారి కూడా ఎప్పుడైనా న్యూ లోక్సభ కానీ న్యూ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ కన్స్టిట్యూట్ అయినప్పుడు మరి స్పీకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళెవరూ ఉండరు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ పర్సన్ని ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేస్తారు, అంటే టెంపరరీ స్పీకర్గా. ఈ టెంపరరీ స్పీకర్ యొక్క డ్యూటీ ఏంటి? మెయిన్ డ్యూటీ. సో ద మెయిన్ డ్యూటీ ఈజ్ టు గివ్ ఓత్ టు ఆల్ ద మెంబర్స్. సో మెంబర్స్కి, మినిస్టర్స్కి వీళ్ళందరికీ ఓత్ ఇవ్వడము అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్ని ఎలక్ట్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటేట్ చేయటము. వన్స్ ద స్పీకర్ గాట్ ఎలెక్టెడ్, దెన్ ద రోల్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ విల్ స్టాప్ దేర్ ఇట్ సెల్ఫ్. సో ఆ పాయింట్ మీకు అర్థం కావాలి ఇక్కడ. ఎస్, సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు తీసుకున్నట్లయితే కనుక, అయితే ఈ ప్రోటెమ్ స్పీకర్ గురించి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఎనీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్ లేకపోతే ప్రోటెమ్ స్పీకర్ గురించి ఏదైనా లాలో మెన్షన్ చేశారా అంటే యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్. సో దెర్ ఈస్ నో వేర్ మెన్షన్డ్ విత్ రెస్పెక్ట్ ఇన్ ద ఇదర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ ద ఎనీ అదర్ స్టాట్యూట్స్ అనమాట. ఎనీ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కూడా ఏమీ లేవు. ఓకే, there is no office of Protem Speaker is mentioned in the Constitution of India అని అడుగుతూ ఉంటారు. It is a wrong statement. It was not mentioned in the Constitution. You should understand that point. There is no specific constitutional or statutory provisions. Okay, then who will be appointed? As a Protem Speaker? By the Constitutional Convention, senior most member of the house will be appointed has to be chosen as a Protem Speaker. Okay,
సో సీనియర్ మోస్ట్ మెంబర్ ఆఫ్ ద హౌస్ ఎవరైతే ఉంటారో దే హ్యాస్ టు బి చోజన్ యాజ్ ఎ ప్రోటెమ్ స్పీకర్. సీనియర్ మోస్ట్ మెంబర్ డజన్ మీన్ ఏజ్లో కాదండి. సీనియర్ మోస్ట్ మెంబర్ అంటే ఎన్ని టైమ్స్ వాళ్ళ హౌస్ని ఆక్యుపై చేసుకున్నారు, సో ఎన్ని టైమ్స్ ఆఫీస్ లీడ్ చేశారు, యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లోక్సభగా చేశారు అన్న దాన్ని బట్టి మనకి ఏంటంటే కనుక he will be considered as a senior most member. I hope it is clear. Then the third important, what is the main duty? Main duty is basically, what is the main duty enti ante kanaka, to administer the oath. To administer the oath to whom? Oath of office to the new members. సో ద న్యూ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అందరికీ కూడా ఓత్ని అడ్మినిస్టర్ చేయటం ఈ యొక్క ప్రోటెమ్ స్పీకర్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట, మెయిన్ డ్యూటీ. సెకండ్ వన్, హీ విల్ ఆల్సో ఎనేబుల్ టు ఎలెక్ట్ ఏ న్యూ స్పీకర్. మరి అంతే కదా, న్యూ స్పీకర్ని ఎలెక్ట్ చేసుకునేదాకా కూడా హీ హ్యాస్ టు ఫెసిలిటేట్. ఎవరు అపాయింట్ చేస్తారు మరి ప్రోటెమ్ స్పీకర్ని? ద ప్రెసిడెంట్ యా గవర్నర్ will appoint pro tem speaker in Lok Sabha and state legislative assemblies as the case may be, which means in Lok Sabha the president will appoint the pro tem speaker. అండ్ ఎవరిని అపాయింట్ చేస్తారంటే హూ హ్యాస్ టు బి ద సీనియర్ మోస్ట్ మెంబర్ అయి ఉండాలి ఆ పర్టికులర్ హౌస్లో. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ దట్ పర్సన్ విల్ బి అపాయింటెడ్. ఓకే, అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ప్రోటెమ్ స్పీకర్ కావాలంటే అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ దట్ కన్సర్న్డ్ స్టేట్ అపాయింట్ చేస్తారు. ఓకే, now I hope it is clear. These are some of the important points. Once the duties of the pro tem speaker is finished, for example providing the oath of office to all the people, all the members, and at the same time when a new speaker got elected, so then in that context, so as a pro tem speaker role will be concluded, and from there the permanent speaker of the house will take over. Yes, clear? These are some of the important points that you have to remember with respect to the pro tem speaker. But however, this time something new has happened. So the senior most member was not appointed as a pro tem speaker. So the next person to the senior most member was appointed. So that is what is the other people who are saying. Okay, ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక yes, which point? Yes, if you see, in a post, Congress leader Jairam Ramesh said that by convention the MP who had served the highest number of terms was appointed pro tem speaker for the first 2 days when oath is administered to all the newly elected MPs. So the senior most MPs in the 18th Lok Sabha are Suresh and Virendra Kumar, both of whom are now serving their 8th term. So the later is now a union minister, and hence it was expected that Suresh would be the speaker pro tem. Instead, a 7-time MP, Mahatab, has been appointed speaker pro tem. He was a so and so. That's it. So these are some of the important points that you have to understand. So you should also understand that the president is pleased to appoint Shri Bhartrihari Mahatab, the member Lok Sabha, as the speaker pro tem under Article 95 of 1 of the Constitution to perform the duties of the speaker till the election of the speaker. Yes, this is another important point that you are expected to know. Yes, so you should understand that explicitly the office of pro tem speaker, was not mentioned in the Constitution. Okay, explicit గా మనకి ఏంటి అని అంటే ఆఫీస్ ఆఫ్ స్పీకర్
లేకపోతే ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అని ఎలా మెన్షన్ చేశారో ఆఫీస్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ అని చెప్పేసి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మెన్షన్ అయితే చేయలేదు. బట్ కానీ అండర్ ఆర్టికల్ నెంబర్ 95 ప్రకారం ఏంటంటే ద ప్రెసిడెంట్ విల్ అపాయింట్ when the speaker's position is vacant, then the president will appoint any member of Lok Sabha యాజ్ ఏ స్పీకర్గా అపాయింట్ చేస్తారు అని చెప్పి 95 ఆర్టికల్ నెంబర్ 95ని యూజ్ చేసుకుని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే ఆర్టికల్ నెంబర్ 180ని యూజ్ చేసుకుని గవర్నర్ మనకి ఏంటంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అపాయింట్ చేస్తారనమాట. సో నైదర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 95 ఆర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 180 ద ఆఫీస్ ఆఫ్ ప్రోటెమ్ స్పీకర్ అని అయితే మనకి మెన్షన్ అయితే చెయ్యలేదు. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, అంటే ప్రోటెమ్ స్పీకర్ ఎవరిని అపాయింట్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు ఏవి కూడా మెన్షన్ చేయలేదన్నమాట. బై యూజింగ్ ద ఆర్టికల్ నెంబర్ 95 అండ్ బై యూజింగ్ ఆర్టికల్ నెంబర్ 180 ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్ విల్ అపాయింట్ ద ప్రోటెమ్ స్పీకర్స్ రెస్పెక్టివ్లీ. సో దట్ ఈస్ ద పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. ఓకే, క్లియర్. సో ప్రోటెమ్ స్పీకర్ యొక్క రోల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఆఫ్టర్ ద స్పీకర్ ద పర్మనెంట్ స్పీకర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ గాట్ ఎలెక్టెడ్. సో దెన్ ద ప్రోటెమ్ స్పీకర్స్ రోల్ విల్ ఎండ్ దేర్. That you have to understand another important point. Clear, right? Yes. Let us go to the next important article. Supreme Court to examine the pleas for independent panel inquiry into the NEET allegations. So now you are already aware of the question paper leaks and as well as all those controversies which are surrounding the NEET kada. And alage, so the impractical marks that some of the students secured. Then you should understand that ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ద ప్లీజ్ ఫర్ ఇండిపెండెంట్ ప్యానల్ ఎంక్వైరీ ఇన్ టు ద నీట్ ఎలిగేషన్స్. సో ద గవర్నమెంట్ హ్యావ్ కన్స్టిట్యూటెడ్ ఏ బాడీ విచ్ ఇస్ ఏ హై పవర్డ్ బాడీ. మనకి ఎగ్జామ్ అంతా కూడా ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే మన కంట్రీలో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NTA అని చెప్పేసి ఉందన్నమాట. ఈ యొక్క NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. This particular body will conduct the exams, competitive entrance examinations అన్నీ కూడా ఈ బాడీ మనకి కండక్ట్ చేస్తుంది. దెన్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఈ యొక్క NTA గురించి దాని రిలేటెడ్ డీటెయిల్స్ గురించి డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ దిస్ ఇయర్ మెయిన్స్ యాజ్ వెల్. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద కాంట్రవర్సీస్ దట్ ఆర్ సరౌండింగ్ అసోసియేటెడ్ విత్ NTA. వాట్ ఈజ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ? నేషనల్ Testing Agency, NTA. Yes, you should understand that NTA is neither a constitutional nor a statutory body. The NTA was established as a society. Registered under the Societies Registration Act. Societies Registration Act of 1860 యొక్క యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే యాజ్ ఎ సొసైటీగా మనకి యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మనం ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, దెన్ వాట్ ఈజ్ ఇట్? It is an autonomous and the self-sustaining organization. It is an autonomous and the self-sustaining testing organization. What is its main objective? To conduct the entrance examinations. Yes, to conduct the entrance examinations. ఎవరు ఈ యొక్క NTA ఎవరు చైర్ చేస్తారు? హూ విల్ బి ద చైర్పర్సన్? It is chaired by an eminent educationist appointed by Ministry of HRD. Ministry of HRD వాళ్ళు అపాయింట్ చేస్తారు. HRD, Ministry of HRD will appoint the chairperson to this particular national testing agency. Similarly, they will have the board of governors కూడా మనకి ఈ పర్టికులర్ బాడీకి ఉంటారు who will come from the different institutions. Then what are the main functions of this particular body? You should understand.
ఫంక్షన్స్ ఆఫ్ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ క్వశ్చన్ బ్యాంక్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మీద స్టూడెంట్స్కి రెఫరెన్స్గా ఉండటానికి ఆల్ సబ్జెక్ట్స్ బై యూజింగ్ ద మోడర్న్ టెక్నిక్స్ యూజ్ చేసి వీళ్ళు ఏంటంటే కనుక అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ని అయితే కనుక తయారు చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ దే హ్యావ్ టు డూ. సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే దే విల్ ఐడెంటిఫై ద పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక క్వశ్చన్. విత్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు కండక్ట్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. మరి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి దేర్ షుడ్ బి సమ్ ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, రైట్? సో వాటి గురించి ఏంటి అని అంటే కనుక పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉండాలి. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇది మెయింటైన్ చేయడం కూడా ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఎన్టీఏ టు కండక్ట్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్స్. ఎస్. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్ట్రాంగ్ R&D కల్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్. టు ఎస్టాబ్లిష్ ద R&D కల్చర్ అండ్ ఏ పూల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని క్రియేట్ చేయడం దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్. అండ్ ఆల్సో టు కొలాబరేట్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ టు షేర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, వాటన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. To collaborate with international organizations. These are some of the important functions of this particular NTA, and this is what is the composition, what is the ఏంటి ఎప్పుడు ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అయింది, వాట్ ఈస్ దిస్ మెయిన్ బాడీ, ఏం చేస్తుంది ఇది అనేటువంటి విషయాలన్నిటి మీద కూడా. అయితే ఒక ఇండిపెండెంట్ ఎగ్జామినింగ్ ఒక ప్యానల్ని అయితే కనుక క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు పిటిషనర్స్ అందరూ కూడా. సో నౌ ఇట్ ఈస్ పోస్టెడ్ టు July 8th. సో July 8th 2024కి వీళ్ళ యొక్క పిటిషన్స్ అన్నీ కూడా ఇది చేయడం జరిగింది. ఆన్ దిస్ పర్టికులర్ డే సుప్రీం కోర్ట్ విల్ హియర్ ఆల్ దీస్ కంప్లైంట్స్. ఈ కంప్లైంట్స్ అన్నీ విని ఒకవేళ ఒక ఇండిపెండెంట్ ప్యానల్ ఎంక్వైరీని కన్స్టిట్యూట్ చేయాలా ఇన్ కేస్ అంటే కనుక దెన్ ఇట్ విల్ పాస్ ద డైరెక్షన్స్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లీకింగ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్స్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అంటామండి, ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ అనమాట. సో దిస్ విల్ హ్యావ్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఆన్ ద స్టూడెంట్స్, లైక్ ఎమోషనల్గా కానివ్వండి చాలా రకంగా ఇది చేసేస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఎన్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పేసి ద మెనీ పిటిషనర్స్ ఆర్ నౌ అప్రోచింగ్ ద కోర్ట్స్ ఇన్ ఆర్డర్ టు కంటైన్ దిస్. So therefore there is a dire need in order to address this serious issue that you have to understand. Once that is clear, let us go to the next article. Yes. limbless amphibian ఫౌండ్ ఇన్ ద కాజీరంగా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. మనకి జిఎస్ పేపర్ 3 వైల్డ్ లైఫ్లో మనకి ఒక ఇంపార్టెంట్ స్పీసీస్ అయితే వచ్చిందని మనకి న్యూస్లో. ఆ పర్టికులర్ ఇదేంటి అని అంటే కనుక ఏ లింబ్లెస్ amphibian హ్యాస్ రీసెంట్లీ బీన్ యాడెడ్ టు ద ఫానా ఇన్ ద కాజీరంగా నేషనల్ పార్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. అస్సాం వైల్డ్ లైఫ్ అఫీషియల్స్ వాళ్ళు రీసెంట్గా దే సెడ్ ఏ టీమ్ ఆఫ్ హెర్పిటాలజిస్ట్స్ రికార్డెడ్ ద స్ట్రైప్డ్ క్యాకిలియన్ in the tiger reserve. Yes. Okay. The news item is basically about limbless amphibian found in Kaziranga for the very first time. Assam's wildlife officials said a team of herpetologists recorded the striped Sicilian. It's not Cecilian, and my bad, it was Sicilian. Sicilian అని చెప్పి చదవాలన్నమాట. ఇన్ ద టైగర్ రిజర్వ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ డ్యూరింగ్ ఏ ర్యాపిడ్ హెర్పిటోఫానా సర్వే కండక్టెడ్ ఫ్రమ్ June 14th to 17th. హెర్పిటోఫానా, వాట్ ఈజ్ హెర్పిటోఫానా? యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. ఇక్కడ హెర్పిటోఫానా అంటే ఇక్కడ రాశారు చూడండి. హెర్పిటోఫానా అంటే ఏంటి అనేది రెప్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ amphibians collectively called as herpetofauna. They are the least studied but most vulnerable to climate change. What are herpetofauna? Herpetofauna means it together constitutes the reptiles, which are basically the egg-laying, and as well as amphibians, which can live on both land and as well as water. Okay. దాన్ని మనకి ఏంటి అంటే హెర్పిటోఫానా అంటారు. రీసెంట్లీ మనకి హెర్పిటోఫానా సర్వే
అయితే కనుక అస్సాంలో క్యారీ అవుట్ చేశారు. హెర్పిటోఫానా సర్వే అనేటువంటిది అయితే క్యారీ అవుట్ చేశారు. రీసెంట్లీ దిస్ సెసిలియన్ స్పీసీస్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. స్ట్రైప్డ్ సెసిలియన్ అనమాట. స్ట్రైప్డ్ సెసిలియన్ స్పీసీస్ హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అయితే ఈ యొక్క సెసిలియన్స్ అనేటువంటివి క్లైమేట్ చేంజ్కి, ఈ హెర్పిటోఫానా అనేటువంటివి క్లైమేట్ చేంజ్కి చాలా వల్నరబుల్. దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ టు క్లైమేట్ చేంజ్. సో వాట్ ఆర్ సెసిలియన్స్ అని అడుగుతారు. సెసిలియన్స్ ఆర్ యాక్చువల్లీ limbless amphibians that spend most of their lives burrowed under the soil. They are therefore the least studied of the amphibian species. ఉన్న amphibian species అన్నిటిలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సెసిలియన్ అనేటువంటి స్పీసీస్ని వెరీ లీస్ట్ స్టడీడ్ అట. యాజ్ దే ఆర్ అన్ యాన్షియంట్ స్పీసీస్, దేర్ ప్రెజెన్స్ హోల్డ్స్ క్రిటికల్ లింకేజెస్ టు ఎవల్యూషన్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ స్పీషియేషన్. A statement issued by Kaziranga authority said. The diverse ecosystem of Kaziranga, comprising floodplains, wetlands, grasslands and hill tracts on the periphery, provides an ideal habitat for this herpetofauna. The tiger reserve holds about 24 species of amphibians and 74 species of reptiles అయితే కనుక మనకి యొక్క కాజీరంగాలో ఉన్నాయట. A training and sensitization program was also held to enhance the skills of the forest personnel in herpetofauna identification and conservation for ensuring better management and protection of these vital species. Yes, so this limbless amphibian known as Cecilian, which Cecilian it was, striped Cecilian, was recently identified for the very first time in the Assam's Kaziranga National Park. ఈ యొక్క స్పీసీస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ద హెర్పిటోఫానా అంటారనమాట. హెర్పిటోఫానా ఆర్ బేసికలీ టుగెదర్ కన్స్టిట్యూట్స్ ద ఆంఫిబియన్స్ ప్లస్ రెప్టైల్స్ని మనకి ఏంటంటే హెర్పిటోఫానా అంటారు. ఈ యొక్క హెర్పిటోఫానా యొక్క సర్వే అయితే రీసెంట్గా మనకి కాజీరంగా నేషనల్ పార్క్లో అయితే కనుక జరిగింది. ఓకే, yes, that's it. This is some important snippet that you have to understand from the prelims perspective. Clear? Let's go to the next one. Yes, Jaishankar reviews energy projects in Sri Lanka visit. మనకి ఆల్రెడీ తెలుసు, నిన్నటి ఆర్టికల్లో మనం చూసాము. సో ఎస్, జైశంకర్ హ్యాస్ విజిటెడ్ ద శ్రీలంక అయితే వెళ్ళారు. కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అయితే కనుక సైన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దేర్ ఫోర్ వాట్ ఆర్ ద సమ్ సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్ అనేటువంటి విషయాలు మనకైతే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి. ఓకేనా? ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక గురించి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం తెలుసుకుని దెన్ వీ విల్ గో టు ద వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ విజిట్, వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనేవి చూద్దామండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మనకి ఏంటి అని అంటే దీస్ టూ కంట్రీస్ దే షేర్ ఏ లాంగ్ హిస్టరీ. ఈవేళ అన్నది కాదండి, వీ షేర్ ఏ లాంగ్ హిస్టరీ ఆఫ్ కల్చరల్, రిలీజియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ ట్రేడ్. రిలీజియస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ సిన్స్ ద యాన్షియంట్ టైమ్స్. మనకి ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య దెర్ వాజ్ ఏ లాంగ్ హిస్టరీ. సో ఫాస్ట్ ఫార్వర్డింగ్ టు ద ప్రజెంట్ 2022 మీరు చూసినట్లయితే 2022 అండ్ 2023 మనకి దెర్ వాజ్ ఏ సివియర్ ఎకనామిక్ క్రైసిస్ ఇన్ శ్రీలంక. I hope you are very clear as well with that. So Sri Lanka was actually hit by a catastrophic financial crisis in 2022 and there India played a very crucial role anamata. India played a collaborative role. India played a collaborative role దేని గురించి విత్ IMF అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రెడిటర్స్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ నుంచి డెట్ అనేటువంటిది రీస్ట్రక్చర్ చేయడానికి ఓకే విత్ IMF అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్రెడిటర్స్ ఎవరెవరైతే శ్రీలంకకి అప్పులు ఇచ్చారో వాళ్ళందరితోటి కూడా వీ హ్యావ్ మేడ్ ఏ కొలాబరేటివ్ రోల్ అనమాట. వీ హెవెన్ హెల్ప్డ్ శ్రీలంక. సో టు హెల్ప్ ద శ్రీలంక ఇన్ ఇట్స్ డెట్ రీస్ట్రక్చరింగ్ is another important point that you have to understand about. And India and as well as Sri Lanka మనకి ఏంటంటే there was something called as ETCA అంటారండి. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి అయితే కనుక ఇది చేస్తున్నాం మనము. ఈటీసీఏ అంటే ఏంటి అని అంటే కనుక ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఈ యొక్క ఈటీసీఏ అగ్రిమెంట్ని అయితే కనుక మనము కొలాబరేట్ చేయడానికి వర్కౌట్ చేయడానికి మనం అయితే కనుక discussions are going on as far as ETCA is concerned, Economic and Technology Cooperation Agreement. So that because of this what happens, the economies of these two countries will be integrated more and we will achieve a
కామన్ గ్రోత్ అనేటువంటిది రెండు దేశాలకి డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది అన్న ఉద్దేశంతో అనమాట. అలాగే మనం శ్రీలంక మీరు తీసుకున్నట్లయితే శ్రీలంక హ్యావ్ అడాప్టెడ్ అవర్ ఇండియాస్ యూపీఐ సర్వీసెస్. మన యొక్క యూపీఐ సర్వీస్ ఏదైతే ఉందో ఈవెన్ శ్రీలంక పీపుల్ దే హ్యావ్ ఆల్సో అడాప్టెడ్ దిస్ థింగ్స్. ఇది మనకి ఏం చేస్తుంది, ద ఫిన్టెక్ కనెక్టివిటీ అనేటువంటిది పెంచుతుందన్నమాట ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య. సో ద ఫిన్టెక్ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగనే మీరు చూసినట్లయితే శ్రీలంక మనకి ఏంటంటే ఇండియా అనేటువంటిది శ్రీలంకస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అండి. థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అంటే శ్రీలంక చేసినటువంటి ఎక్స్పోర్ట్స్లో అన్నిటిలో ఇండియా వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ద ఫస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఈజ్ లైక్ యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే. అండ్ శ్రీలంక యొక్క ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా థర్డ్ ఏ కంట్రీకి వస్తున్నాయి అని అంటే ఇండియాకి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగనే అంటే ఇవన్నీ కూడా ఎకనామిక్ రిలేటెడ్ టైస్ అనమాట ఇది. సో ఫిన్టెక్ రిలేటెడ్ టైస్, ఎకనామిక్ రిలేటెడ్ టైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ రిలేటెడ్ టైస్, ట్రేడ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టైస్. ఓకే, అండ్ అదర్వైజ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాం మనము. ఇవన్నీ కూడా డిఫరెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రైట్ వెన్ యూ ఆర్ రైటింగ్ అబౌట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక రిలేషన్స్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం రాసుకోవాల్సినటువంటిది అనమాట. అండ్ అలాగే మనకి ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ టైస్ కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మీరు తీసుకున్నారనుకోండి, వీ హ్యావ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయితే క్యారీ అవుట్ చేసాము. అండ్ ఈవెన్ దిస్ వాజ్ ఏ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 మొన్న జరిగినటువంటిది కూడా మనకి జరిగిన దాంట్లో ఇచ్చారు. మిత్రశక్తి ఈజ్ బేసికల్లీ ది ఎక్సర్సైజ్ దట్ వాజ్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ India and as well as Sri Lanka. Tomorrow they might ask you naval exercise which is called as SLINEX అంటారు. SLINEX అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అని అర్థం. సో డిఫెన్స్ రిలేటెడ్ టైస్ విషయాల్లోకి వస్తే కనుక మనము ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక మధ్య రీసెంట్గా మిలిటరీ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసాము. అండ్ అలాగే నేవల్ వచ్చేసి ఏంటి అంటే SLINEX అనేటువంటి ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేసామని కూడా మీరు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఫార్ యాజ్ ట్రేడ్ రిలేటెడ్ టైస్ ఇస్ కన్సర్న్డ్, శ్రీలంకాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఈస్ యాక్చువల్లీ ఇండియా after USA and as well as UK. So that's how the relations between India and as well as Sri Lanka అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. అయితే రీసెంట్ ఈ యొక్క జైశంకర్ విజిట్ మీరు తీసుకున్నట్లయితే కనుక వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అవుట్కమ్స్, దిస్ యూ హ్యావ్ టు మెన్షన్. రీసెంట్ విజిట్ అవుట్కమ్స్ ఏంటి, మనం ఖచ్చితంగా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సినటువంటి పాయింట్స్ ఏమేమి మెన్షన్ చేయాలి మనము. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, the India and as well as Sri Lanka launched the maritime rescue coordination center అని చెప్పి అయితే కనుక మనకి లాంచ్ చేశారనమాట. టు క్యారీ అవుట్ ద మెరిటైమ్ రెస్క్యూ ఆపరేషన్స్. మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ MRCC అంటారు. సో వీళ్ళు ఇప్పుడు డబుల్ కొటేషన్స్లో పెట్టి మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ MRCC వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, నైబరింగ్ కంట్రీస్, A శ్రీలంక, B మయన్మార్, C లైక్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ D నేపాల్. ఇలా రకరకాల ఆప్షన్స్తో మనకైతే కనుక ఇస్తూ ఉంటారు. మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ అని చెప్పేసి మనము శ్రీలంకలో అయితే చేయడం అయితే జరిగింది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ పాయింట్. అండ్ అలాగనే ఈ యొక్క విజిట్లో మనకి ఏంటంటే significant attention was also given to the proposed petroleum pipeline. అయితే కనుక ఒకటి ప్రపోజ్ చేశారండి, పెట్రోలియం పైప్ లైన్ ఒకటి దట్ కనెక్ట్స్ ద లైక్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. దీని గురించి కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క సమిట్లో ఈ యొక్క మీటింగ్లో డిస్కషన్ అయితే కనుక జరిగింది. దేర్ఫోర్ యూ షుడ్ నో అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ దిస్ రీసెంట్ విజిట్ అవుట్కమ్ మీటింగ్లో ఏంటంటే అనౌన్స్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ Sampur solar power plant. సో ఓకేనా, సాంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఏ పర్టికులర్ కంట్రీలో ఉంది, నైబరింగ్ కంట్రీలో ఉంది అని అడుగుతూ ఉంటారు. సాంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సెట్ టు కమెన్స్ ఫ్రమ్ July 2024, దట్ ఈస్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్. సెట్ టు కమెన్స్ ఫ్రమ్ July 2024. దీని గురించి కూడా మనకైతే న్యూస్లో ఉంది.
ఐ మీన్ ఈ మీటింగ్లో అదొక అవుట్కమ్ అనమాట అది కూడా. అండ్ అలాగే ఇంపార్టెంట్ పోర్ట్స్ లైక్ డెవలపింగ్ ద ట్రిన్కోమలీ పోర్ట్ అంటారు. ట్రిన్కోమలీ పోర్ట్ అండ్ అలాగే కన్కేసంతురాయి పోర్ట్ అనమాట. సో ట్రిన్కోమలీ పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్కేసంతురాయి పోర్ట్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయని కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో దే ఆర్ ఆల్సో ఇన్ శ్రీలంక ఓన్లీ. సో ఈ పాయింట్స్ మీరు ఏంటంటే రీసెంట్ విజిట్కి సంబంధించిన అవుట్కమ్స్ ఏమేంటి అని అంటే, సో రీసెంట్లీ ఇండియా అండ్ శ్రీలంక టుగెదర్ లాంచ్డ్ దిస్ మెరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఇన్ శ్రీలంక. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ప్రపోజ్డ్ పెట్రోలియం పైప్ లైన్ గురించి ఇంకా సిగ్నిఫికెంట్ డిస్కషన్స్ అయితే కనుక జరిగాయి. అటెన్షన్ వాజ్ గివెన్ టు దట్. అండ్ అలాగే శాంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ అనేటువంటి దాన్ని కూడా కమెంట్స్ చేశారు. సో దెన్ అలాగనే డెవలపింగ్ ద ట్రిన్కోమలీ పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్కేసంతురాయి పోర్ట్ గురించి కూడా మనకి ఏంటంటే డీటెయిల్ డిస్కషన్స్ జరిగాయి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద లేటెస్ట్ అవుట్కమ్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద శ్రీలంక రిలేషన్స్ అని చెప్పి మనం రాస్తాం అనమాట. అండ్ అలాగే వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేసినప్పుడు లైక్ ఫిషరీస్ డిస్ప్యూట్ అయితే ఉంటూనే ఉంది. ఫిషరీస్ డిస్ప్యూట్ గురించి ఉంది. అండ్ అలాగే కచ్చతీవు ఐలాండ్స్ అంటారు, కచ్చతీవు ఐలాండ్స్ రిలేటెడ్ డిస్ప్యూట్ కూడా ఉంది. ఈ యొక్క డిస్ప్యూట్స్ అన్నిటిని కూడా మనం అడ్రస్ చేసుకోవాలి. అండ్ అలాగే చైనాస్ ప్రెజెన్స్ ఇన్ ద శ్రీలంక. సో శ్రీలంకలో చైనా యొక్క వాళ్ళతో కొలాబరేషన్ అనేటువంటిది మనకి సంథింగ్ విచ్ ఇస్ ఎగెనెస్ట్ టు యాంటీ టు అస్ అనమాట. మనకి వీ హ్యావ్ టు లుక్ ఇట్ విత్ సస్పిషన్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, లెట్ us see now. జైశంకర్ రివ్యూస్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ శ్రీలంకాస్ విజిట్. ఈ యొక్క ఎంఆర్సిసి గురించి, అలాగే ట్రిన్కోమలీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ పోర్ట్ గురించి, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ పెట్రోలియం పైప్ లైన్, వీటన్నిటి గురించి కూడా దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అవుట్కమ్స్ దట్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ యువర్ ఎగ్జామ్. క్లియర్, రైట్? ఎస్. సో ఇక్కడ మనకు అడుగుతూ ఉంటారు ఎంఆర్సిసి ఏ కంట్రీకి సంబంధించింది, ఒక ప్రపోజ్డ్ పెట్రోలియం పైప్ లైన్ రీసెంట్గా మనం ఎవరితో చేస్తున్నాం, శాంపూర్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది, నెక్స్ట్ ట్రిన్కోమలీ పోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్కేసంతురాయి పోర్ట్ ఎక్కడున్నాయి, ఇలా అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ద ఆన్సర్ ఆర్ శ్రీలంక టు ఆల్ దీస్ 4 things. ఎస్, క్లియర్? ఎస్. లెట్ us go to the next one. ఫ్రెండ్స్, మనం ఏంటంటే కనుక ద అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రిలిమ్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఫ్రెండ్స్. సో అండ్ ద సెకండ్ మెయిన్ స్టేజ్ ఇస్ ద మెయిన్స్. సో ద మెయిన్స్కి సంబంధించి మనం ఏంటి అని అంటే కనుక అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే ఒకటైతే లాంచ్ చేసాము. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మనకి ఏంటి అని అంటే కనుక ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అనేటువంటి ఫస్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ టీచ్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ విల్ కమ్ టు అండర్స్టాండ్, లైక్ అంటే డిస్కస్, ఎగ్జామిన్, ఇలాంటి వర్డ్స్ని ఎలా మనం అప్రోచ్ ఇవ్వాలి, బేస్డ్ అపాన్ దట్ కీవర్డ్ మన ఆన్సర్ ఎలా ఉండాలి అనేటువంటిది ఫస్ట్ డిస్కషన్ జరుగుతుంది. డైలీ ఒక క్వశ్చన్ అనేటువంటిది మీకు తీసుకుని ఆ పర్టికులర్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టాపిక్ గురించి, అండ్ అట్ ద సేమ్ టైం అప్రోచ్, ఆ క్వశ్చన్ ఎలా రాయాలి అనేటువంటిది అప్రోచ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇచ్చిన తర్వాత నవ్ ఇట్స్ ద టైమ్ దట్ యూ విల్ రైట్ యువర్ పేపర్, యూ విల్ రైట్ ద ఆన్సర్ అండ్ యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్. మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మీకు అయిపోయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో పాటు ఒక మోడల్ ఆన్సర్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ యొక్క ఇనిషియేటివ్లో. సో ఇందులో ఫుల్ సిలబస్ కవరేజ్, కంప్లీట్లీ అన్ని టాపిక్స్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పర్టికులర్ అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ ద మచ్ నీడెడ్ ప్రోగ్రామ్ అండి. దిస్ ఈజ్ ద మచ్ నీడెడ్ ప్రోగ్రామ్ మీకు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను ఎన్రిచ్ చేయడానికి. ఓకే, ఇది మనకి ఏంటంటే 6 months వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది 7,000 రూపీస్ తోటి. అండ్ అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే 10,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాం. అండ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్ ఫర్ ఎనీ అదర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే కనుక రిగార్డింగ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇనిషియేటివ్, సో దెన్ యూ కెన్ అప్రోచ్ దిస్ కాంటాక్ట్ నెంబర్ అండ్ దే విల్ గైడ్ యూ సో త్రూ అవుట్. అండ్ వాట్ ఎవర్ ద కోర్స్, వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ రిక్వైర్డ్ ఫ్రమ్ ద LTX classes, you can contact this number. Okay, let's go to the next one. Yes, USA set to train the Indian astronauts at the NASA center. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఏంటంటే ఐసెట్ అనేటువంటి ఇనిషియేటివ్ జరిగింది కదా, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఫ్రెండ్స్ మనకిది. వాటికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే కనుక జరుగుతోంది కదా, ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన
ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అవుట్కమ్ మనకి ఏంటి అని అంటే చేసింది ఏంటి అని అంటే చూడండి, ద నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ హ్యాస్ సెడ్ దట్ ద యుఎస్ స్పేస్ ఏజెన్సీ విల్ ఎక్స్పాండ్ ద కొలాబరేషన్ విత్ ద ఇండియా అండ్ ఇన్క్లూడ్ ఏ జాయింట్ ఎఫర్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ విత్ అన్ ఇండియన్ ఆస్ట్రోనట్ యాజ్ వెల్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ యాక్చువల్లీ, బట్ నౌ దే ఆర్ సేయింగ్ దట్ దే విల్ ఆన్బోర్డ్ ద ఇండియన్ ఆస్ట్రోనట్ యాజ్ వెల్. సో నౌ వీ విల్ హ్యావ్ ఏ జాయింట్ కొలాబరేషన్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్రమ్ దేర్. ఎస్, with an Indian astronaut. Mr. Nelson's comments came after a fact sheet issued by the US and India after the ISET dialogue. ISET ante Initiative on Critical and Emerging Technologies dialogue between the National Security Advisor Ajit Doval and as well as his US counterpart Jake Sullivan on June 17th. So building on my visit last year, NASA continues to further the USA and India initiative on critical and emerging technology for the benefit of humanity. So now as part of this particular program, Indian astronauts will be trained by the NASA. Okay, as part of this particular program, the Indian astronauts will be trained by NASA anamata. So this is actually a good collaboration between India and as well as United States of America under the స్పేస్ రిలేటెడ్ కొలాబరేషన్ అనేటువంటిది లో మనం ఏంటంటే ఈ పాయింట్ని మెన్షన్ చేయొచ్చు అనమాట. అలాగే ఇంకొక పాయింట్ మీరు చూసినట్లయితే, ఇన్ న్యూఢిల్లీ మిస్టర్ సలీవాన్ అండ్ యాజ్ వెల్ as మిస్టర్ దోవల్ కన్క్లూడెడ్ ద స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోఆపరేషన్. వాట్ ఈస్ దట్? స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోఆపరేషన్. అంతే, ఇలాగే అడుగుతారు డబుల్ కొటేషన్స్ పెట్టి. స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోఆపరేషన్ ఈజ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతుంటారు. లైక్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్, ఇండియా అండ్ యూకే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఓకేనా? ద స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోఆపరేషన్ అనేటువంటిది కూడా మనకి ఏంటంటే కన్క్లూడ్ చేశారండి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇండియన్ ఆస్ట్రోనాట్స్ విల్ బీ గివెన్ ట్రైనింగ్ అట్ ద నాసా సెంటర్ అండ్ దే విల్ బీ ఆన్ బోర్డెడ్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వేర్ ఆర్ ఇండియన్ astronauts will work in close collaboration with their US counterparts. So that is how you should understand this. And what is ISET? Initiative on Critical and Emerging Technologies గురించి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి క్లియర్గా తెలియాలన్నమాట. ఎస్, USA set to train the Indian astronauts at the NASA center is one such important మనకి ఏంటంటే యాడ్ ఆన్ న్యూస్ ఐటమ్ బిట్వీన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొలాబరేషన్ రిలేటెడ్ థింగ్. ఎస్, క్లియర్. లెట్ us కంటిన్యూ టు ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేటువంటిది మనం ఇక్కడ డైలీ క్యారీ అవుట్ చేస్తున్నాము. ఈ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి హిందూ న్యూస్ పేపర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అరౌండ్ 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద హిందూ న్యూస్ పేపర్ కమ్స్ అండర్ త్రూ దిస్ పర్టికులర్ పేపర్ అనమాట మనకి యూపీఎస్సీ నుంచి. బట్ మనం అయితే ఇక్కడ కవర్ చేస్తున్నాం. బట్ ఆన్ ద అదర్ సైడ్ ద రెస్ట్ 40 to 50% మనకి ఏంటి అని అంటే ద అదర్ సోర్సెస్ నుంచి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, అండ్ దెన్ వీ హ్యావ్ ద డౌన్ టు ఎర్త్. ఇలాంటి అదర్ ఇంపార్టెంట్ వాటి నుంచి మనకి ద రెస్ట్ 40 to 50% ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని వీటిల్లోంచి ఉన్నటువంటి ఆర్టికల్స్ని కవర్ చేయడానికి మనం లాంచ్ చేసిందే ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్. ఇందులో మనకి ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ సో దట్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఏంటంటే మీరు లైవ్లోనే అడగచ్చు. యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. మనం ఇందులో అపార్ట్ ఫ్రమ్ డైలీ లైవ్ క్లాసెస్ వీ విల్ ప్రొవైడ్ ద డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా ఇవ్వబడడం జరుగుతుంది. ఇందులో మీకు అంటే లైక్ డైలీ పీడిఎఫ్ ఇస్తాము, అట్ ద సేమ్ టైం క్లాస్ నోట్స్ని కూడా మనం ఏంటంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దట్ యూ కెన్ రీడ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ దెన్ కమ్స్ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాము టు మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్. బికాస్ జస్ట్ సింప్లీ రీడింగ్ డజంట్ లీడ్ అస్ టు ఎనీవేర్. సో దేర్ ఫోర్ మనం ఏంటంటే వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని కూడా కండక్ట్ చేసి మీ యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి, కోర్స్ కరెక్షన్స్ చేసుకోవడానికి మనము ఇది చేస్తాం. అండ్ అలాగే ఈ బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నటువంటి దాన్ని అంతటినీ కూడా మనం ఏంటంటే ఇయర్ ఎండ్లో ఇయర్లీ కంపైలేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీ హ్యావ్ ఎ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్.
ఓకే, యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఫ్రెండ్స్. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనం ఏంటంటే 5,000 రూపీస్కే మనం దీన్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది యొక్క మనకి వ్యాలిడిటీ వచ్చేసి నాట్ 1 మంత్ ఆర్ 3 మంత్స్ కాదండి, ఇట్ వాజ్ ఏ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వస్తుందన్నమాట. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే దే విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ రిగార్డింగ్ ఎనీ ప్రోగ్రామ్ ఆఫ్ LTX క్లాసెస్. అండ్ మీరు ఈ పర్టికులర్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలి, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే, ఇఫ్ యు ఆర్ ఏ సీరియస్ aspirant, if you feel that these videos will definitely enrich your preparation, then in that context definitely you can contact this number. మనం ఏంటి అని అంటే డైలీ లైవ్ క్లాసెస్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి మనమైతే ఆర్టికల్స్ని కవర్ చేయడం జరుగుతుంది. లెట్ మీ షో యూ ఏ స్మాల్ శాంపుల్ ఆఫ్ ఎస్టర్డేస్ క్లాస్ సో దట్ విల్ గివ్ యూ సమ్ గ్లిమ్స్ అండర్స్టాండింగ్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఎస్, okay, it may not be available as of now. Yes, okay, perfect. Yes, ఇది చూడండి, మీరు ఇది చూసినట్లయితే నిన్న మనం ఏంటి అని అంటే కనుక ఇది క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మనం ఏంటంటే AMR అని చెప్పేసి రీసెంట్గా ఉంది కదా, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి, ఆ యొక్క యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి అయితే కనుక మనము డిస్కస్ చేసాము. వాట్ ఈస్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏంటి మనకి, దెన్ వీ టుక్ వాట్ ఆర్ సూపర్ బగ్స్, దెన్ వీ టుక్ ఏ TB కేస్ స్టడీ. సో MDR TB, XDR TB పరిస్థితి ఏంటి, ఈ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ స్ప్రెడింగ్ ఆఫ్ దిస్ AMR, అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి PA100 AST సిస్టమ్ గురించి ఏంటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ what are the reasons for the spread of this AMR గురించి డిస్కస్ చేసాము. then we have talked about the what are the measures which are taken by the Indian government, for example national action plan on AMR అని మనం ఇలా డిస్కస్ చేసాము. then you should also understand that we have talked about UAPA, unlawful activities prevention act గురించి ఏంటి మనకి, what are the latest amendments, 2019 amendment ఏంటి, national investigation agency ఏంటి, NIA 2019 amendment, what is the jurisdiction of NIA, ఈ విషయాలన్నీ కూడా మనం ఏంటంటే ఎస్టర్డేస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా అండి. అలాగే IPBES అని చెప్పేసి ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అయితే ఉంది, దానికి రీసెంట్గా బ్లూ ప్లానెట్ ప్రైజ్ అయితే కనుక వచ్చింది. దాని గురించి ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ద ఆర్టికల్స్ వీ విల్ హ్యావ్ సమ్ సిరీస్ ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ ఎ క్విజ్ ఫార్మాట్, సో దట్ మీ యొక్క అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి మీ క్లాస్ ఎంతవరకు అర్థమైంది అని చెప్పి చూడటానికి, టు టెస్ట్ ఇట్ వీ విల్ హ్యావ్ ఏ MCQs యాజ్ వెల్, సో దట్ ఏంటంటే వెదర్ యు ఆర్ ఆన్ ట్రాక్ ఆర్ నాట్ అన్న విషయాన్ని మీరు ఏంటంటే తెలుసుకోవడానికి. ఓకేనా. This is one of the important sample that I would like to show it to you. If we come back again to our own present these things. Yes, if we come back to our original thing, yes, this is what is the some of the important points that you need to know about. ఇది మన యొక్క కరెంట్ అఫైర్స్ కాంప్రిహెన్సివ్ ఇనిషియేటివ్ అండి మనకి. ఇఫ్ యూ ఫీల్ డెఫినెట్లీ దట్ మా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే కనుక, సో మీకు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అని మీరు ఫీల్ అయినట్లయితే డెఫినెట్లీ హెల్ప్ అవుతాయండి. ఇన్ కేస్ మీకు కూడా అదే కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు దీస్ ఇనిషియేటివ్స్ అండ్ దోస్ ఇనిషియేటివ్స్ విల్ డెఫినెట్లీ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్ అన్నమాట. క్లియర్. Then last article for today, sickle cell patients need urgent access to modern medication. సో సికిల్ సెల్ డిసీజ్ గురించి, నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ గురించి సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. సిమిలర్లీ an editorial article got published, so we'll go through this particular article and finish it off. yes ఇది వచ్చేసి మనకి ఏంటంటే సికిల్ సెల్ పేషెంట్స్ నీడ్ ద అర్జెంట్ యాక్సెస్ టు మోడర్న్ మెడికేషన్ అని అయితే చెప్తున్నారు. సికిల్ సెల్ డిసీజ్ అని చెప్పేసి అయితే ఉంది కదండి. సికిల్ సెల్ డిసీజ్ ఈజ్ ఏ జెనెటిక్ డిజార్డర్ అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. సికిల్ సెల్ డిసీజ్ అంటారనమాట. SCD, we call it as sickle cell disease, SCD. In this sickle cell disease what happens is రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సర్కులర్ ఆర్ డిస్క్ షేప్ నుంచి మనకి క్రిసెంట్ షేప్డ్కి మారిపోతాయి అన్నమాట. అబ్నార్మల్ అయిపోయి క్రిసెంట్ షేప్డ్కి మారిపోతాయి. బికాస్ ఆఫ్ దిస్ క్రిసెంట్ షేప్ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ బ్లాక్ ద బ్లడ్ ఫ్లో ఇన్ ద బ్లడ్ వెజల్స్. మరి ఎప్పుడైతే బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేసేస్తాయో మనకేమవుతాయి, ఎండ్ ఆర్గన్స్కి బ్లడ్ ద్వారా
ఆక్సిజన్ అనేటువంటిది కూడా రీచ్ అవ్వదు. ఓకేనా, ఆక్సిజన్ అనేటువంటిది కూడా మనకి రీచ్ అవ్వదు. సో దాని మూలాన మనకి ఏమవుతుంది, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద మల్టిపుల్ ఆర్గాన్స్. అండ్ అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ విల్ రెడ్యూస్. అండ్ అలాగే వీక్నెస్ విపరీతంగా వచ్చేస్తుంది. ఫెటీగ్, అలసట. ఓకేనా, ఇవన్నీ కూడా. సో ద అదర్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్. సో దీని మూలన ఏమవుతుంది అని అంటే, ఈవెన్ బికాస్ ఆఫ్ దిస్ సికిల్ సెల్ డిసీజ్, ఈవెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సికిల్ సెల్ డిసీజ్. సో దీని గురించి మనకి ద నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ అని గవర్నమెంట్ అయితే కనుక మనకి లాంచ్ చేసింది. నేషనల్ సికిల్ సెల్ ఎలిమినేషన్ మిషన్ అని చెప్పి 2023లో మనకైతే ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారు, బ్రాకెట్లో లాంచ్డ్. అండ్ మనము మన కంట్రీ నుంచి సికిల్ సెల్ ఎనీమియా, సికిల్ సెల్ డిసీజ్ని బై ద ఇయర్ 2047కి ఎలిమినేట్ చేసేస్తామని చెప్పి టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏంటి అని అంటే, ఈ పర్టికులర్ సికిల్ సెల్ డిసీజ్ పేషెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ట్రెడిషనల్ కాదు, మోడ్రన్ మెడికేషన్ అనేటువంటిది ఇవ్వాలి. మోడ్రన్ మెడికేషన్ ఇన్క్లూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీ. నిన్నటి ఆర్టికల్లో మనం చూసాం జీన్ థెరపీ అని చెప్పేసి. సో జీన్ థెరపీ ఈజ్ లైక్ CRISPR-Cas9. ఎస్, ఇలాంటి టెక్నాలజీస్ని యూస్ చేసి మనకి ఏంటి అని అంటే సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్కి మనం అందించాలి ట్రీట్మెంట్. అలాగే అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ మనం పెంచుకోవాలి. దెన్ రీసెర్చ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సో దట్ టు క్యారీ అవుట్ ద మనం కొత్త ట్రీట్మెంట్స్ని కనిపెట్టేలాగా ఏంటి అని అంటే కనుక రీసెర్చ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఆర్డర్ ఏంటంటే మల్టిపుల్ వేస్లో చెప్పడం జరుగుతుందన్నమాట. సో హియర్ ఇఫ్ యూ సీ, మీరు చూసినట్లయితే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఒక అవుట్లైన్ ఇచ్చేస్తానండి. మెయిన్ అవుట్లైన్ ఏంటి అనేటువంటిది, సికిల్ సెల్ డిసీజ్ రిమైన్స్ ఏ ఫార్మిడబుల్ ఛాలెంజ్, అంటే వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అనమాట. ఫార్మిడబుల్ ఇన్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, పర్టికులర్లీ ఇన్ ద ప్లేసెస్ లైక్ ఇండియా వేర్ ఇట్స్ బర్డన్ ఈజ్ సిగ్నిఫికెంట్, పర్టికులర్లీ అమాంగ్ ట్రైబల్ పాపులేషన్. పర్టికులర్లీ ఇన్ ప్లేసెస్ లైక్ ఇండియా అండ్ పర్టికులర్లీ అమాంగ్ ట్రైబల్ పాపులేషన్. ఇండియాలో ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువగా ఉంది అని అంటే ట్రైబల్ పాపులేషన్స్ మీద చాలా ఎక్కువగా ఉందండి. బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్, ఓకే, బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ టు దెమ్. సో వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ వల్ల అని అయితే మనకి ఆథర్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారు. దెన్ హీ టాక్డ్ అబౌట్ వాట్ ఈజ్ SCD, వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ SCD అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. వాట్ ఈజ్ SCD? సికిల్ సెల్ డిసీజ్ ఇస్ ఎ క్రానిక్ కండిషన్, ఎన్కంపసెస్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ affecting the hemoglobin, the protein which is responsible for oxygen transport in the body. Typically, normally red blood cells possess a disc-like shape and they are flexible, facilitating the smooth movement through blood vessels. But కానీ in SCD వల్ల ఏమవుతుందంటే, ఏ జెనెటిక్ మ్యుటేషన్ విల్ కాజెస్ దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ టు అడాప్ట్ ఏ క్రిసెంట్ ఆర్ ఏ సికిల్ షేప్డ్గా ఇవి ఏంటంటే మారిపోతాయి అన్నమాట, షేప్ అనేటువంటిది. ఎప్పుడైతే దీ సికిల్ సెల్ షేప్డ్లోకి RBCs మారిపోతాయో అవి ఏం చేస్తాయట, దే లీడ్ టు డిస్రప్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో ఇన్ ద స్మాల్ వెజల్స్ అండ్ విల్ రిజల్ట్ ఇన్ న్యూమరస్ కాంప్లికేషన్స్. బ్లడ్ ఫ్లోని జరగకుండా చేసేస్తాయి, అంటే ఎండ్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అవ్వనివ్వకుండా చేసేస్తుంది అనమాట ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి. Okay, in the sickle cell disease, which of the following type of cells will convert into a crescent shape or a sickle cell shape అని అడుగుతుంటారు. A red blood cells, B white blood cells, C blood platelets. ఇలా మనకి ఆప్షన్స్ ఇలా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్లో మీరు ఏం రాయాలి, వాట్ ఈస్ SCD అంటే ముందు ఇంట్రొడక్షన్ రాయాలి. SCD ఈజ్ బేసికల్లీ ఏ సికిల్ సెల్ డిసీజ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఎ జెనెటిక్ డిజార్డర్. దీంట్లో మనకి బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ జెనెటిక్ మ్యుటేషన్స్ ద రెడ్ blood cells which are normally the disc shaped will convert in the form of a sickle cell or crescent shaped గా మారిపోతాయి. As a result, these RBCs will block the blood ఫ్లోని బ్లాక్ చేసేస్తాయి అని చెప్తున్నారనమాట. సో దెన్ అండర్స్టాండింగ్ ద బర్డన్, దెన్ వాట్ ఆథర్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ ఈస్, దేని గురించి చెప్తున్నారంటే ఎంతమంది పీపుల్ బర్డన్ అయితే ఫేస్ చేస్తున్నారు. SCD ఎఫెక్ట్స్
20 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్, 20 మిలియన్ పీపుల్ ప్రపంచం మొత్తంలో ఏంటంటే ఈ యొక్క ఎస్సీడీ తోటి సఫర్ అవుతున్నారటండి. ఇండియా గ్రాపిల్స్ విత్ ఎ ఫార్మడబుల్ ఛాలెంజ్ పోజ్డ్ బై ఎస్సీడీ విత్ మిలియన్స్ ఎఫెక్టెడ్ ఈవెన్ ఫ్రమ్ ఇండియా ఆల్సో, పర్టికులర్లీ ఫ్రమ్ ద ట్రైబల్ పాపులేషన్. సో ద మిలియన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఎస్సీడీ. The high prevalence of this genetic disorder underscores the urgent need for the targeted interventions and robust healthcare infrastructure to mitigate its impact. India, according to an article by Forbes, India has the second highest global prevalence of this disease with 1 in 86 births positive for SCD. ప్రపంచం మొత్తంలోనే ఇండియా ఈజ్ యాక్చువల్లీ ద సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎస్సీడీలో ఉన్నాయటండి, విత్ 1 in 86 బర్త్స్ పాజిటివ్ ఫర్ ఎస్సీడీ. అవుట్ ఆఫ్ 86 బర్త్స్ బేబీస్లో ఎవ్రీ 1 baby in 86 బేబీస్ ఏంటి అని అంటే కనుక మనకి, సో దే ఆర్ పాజిటివ్ ఫర్ ఎస్సీడీ పాజిటివ్ అయితే ఉందన్నమాట వాళ్ళకి. అయితే న్యూ బోర్న్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఎస్సీడీ హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచంలో ఎవరెవరైతే న్యూ బోర్న్స్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క ఎస్సీడీ టెస్ట్ని కూడా స్క్రీనింగ్ కూడా చేస్తున్నారనమాట. సో దట్ మనం ఎర్లీగానే డిటెక్ట్ చేసినట్లయితే కనుక సో దానికి మనము ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో సో చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో జరుగుతున్నాయి. సో ఏం చెప్తున్నారు, వాట్ ఈజ్ ఎస్సీడీ గురించి మాట్లాడాము, ఎస్సీడీతో ఎంతమంది మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నారు అనేటువంటి చెప్పాము, ఎస్సీడీలో అసలు ఏం జరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఎలా మారిపోతాయి, అలా మారిపోవడం వల్ల మనకి ఏమవుతుంది అనేటువంటి చెప్పాము. దెన్ this has led to the early institution of essential preventive care elements such as key immunizations, penicillin, prophylaxis, and the consistent health screening. It underscores the importance for universal these things. Yes. Okay. ఇక్కడ దెన్ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అంతా కూడా ఇంపాక్ట్స్ చెప్తున్నారనమాట. ఈ యొక్క రెడ్ బ్లడ్స్ ఈ యొక్క ఎస్సీడీ రావటం వల్ల వాట్ ఆర్ ద పొటెన్షియల్ ఇంపాక్ట్స్. Patients with SCD will suffer a broad spectrum of complications that contribute to their increased morbidity and mortality, from the end organ damage and increased infection susceptibility to strokes, pulmonary complications. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ బై ఆర్ డైవర్స్. Okay, since it was first described in 1910s as a patient associated with peculiar elongated and sickle-shaped red corpuscles, to discovery of the molecular basis by much was known about the pathophysiology of the disease. Okay, however, this does not translate to available treatments. దెన్ నెక్స్ట్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందో చెప్తున్నారు ఇక్కడ. ద జోగ్రాఫిక్ అండ్ ద సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ ఎగ్జాస్పరేట్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండివిజువల్స్ లివింగ్ విత్ ద ఎస్సీడీ, necessitating tailored approaches to ensure equitable access to care. ఓకేనా, మెయిన్లీ ఈ యొక్క ట్రైబల్ పాపులేషన్స్కి అయితే కనుక ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది, వాట్ ఈస్ ఎస్సీడీ గురించి మాట్లాడాము ఇక్కడ. దెన్ హౌ ఇన్ ఎస్సీడీ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అనేది చూసాం ఇక్కడ. దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ ద డిసీజ్ బర్డన్ ఏంటో చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద ఇండియా యొక్కలో ఎలా ఉంది పరిస్థితి చూసాము. సో దెన్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద వాట్ ఆర్ ద సఫరింగ్స్, ఎస్సీడీ సఫర్ అవుతున్నటువంటి పీపుల్ సఫరింగ్స్ ఏంటో చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద రీజనల్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి అదర్ మాట్లాడుతున్నారు. దెన్ నౌ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద ట్రీట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్సెస్. సో ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం వాడేటువంటి డ్రగ్ ఏంటంటే కనుక హైడ్రాక్సీయూరియా. Hydroxyurea is basically the most famous thing with respect to the SCD అండి. సో దీనికి మనం అయితే కనుక యూస్ చేస్తున్నాం. Now recently though, the landscape of SCD treatment has witnessed remarkable advancements. After multiple decades where hydroxyurea was the only disease modifying therapy for SCD, now there are multiple medications that are approved and available. After years of symptom management as a treatment strategy, we can now talk about a choice of disease modifying therapies and disease control. Spearheaded by breakthroughs in gene therapy, we can now even discuss transformative and curative therapies. So hydroxyurea తో పాటుగా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మల్టిపుల్ మెడికేషన్స్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లోకి అయితే వచ్చేసాయి. దే వర్ అప్రూవ్డ్ అండ్ దే వర్ అవైలబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీని గురించి కూడా మనం ఏంటంటే ద మోస్ట్ పొటెన్షియల్ ట్రీట్మెంట్ ఆప్షన్గా కూడా మనం దాన్ని చూడొచ్చు, దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చని ఇక్కడ ఆథర్ మాట్లాడడం జరుగుతుంది. హౌఎవర్,
Despite the strides which are made in treatment modalities, accessibility remains a formidable barrier impeding the optimal care for individuals with SCD. అయితే ఇన్ని మెడికల్ ఇవి వచ్చేసినా కూడా వాటి యొక్క యాక్సెసిబిలిటీ పీపుల్కి అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఓకే, దాని మూలన ఏంటి అని అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ కేర్ అనేటువంటిది ఉండట్లేదు. లేటెస్ట్ మోడర్న్ మెడికేషన్ అనేటువంటి దాంతో ట్రీట్మెంట్ అనేటువంటిది జరగట్లేదు అని అయితే కనుక ఇక్కడ ఆర్డర్ పాయింట్ అవుట్ చేస్తున్నారనమాట. Okay, universal access to proven medications like hydroxyurea is crucial, emphasizing the need for scalable solutions to ensure widespread availability. Collaborative efforts between the healthcare stakeholders, government agencies and pharmaceutical entities are imperative and important to streamline the distribution channels and bridge the existing gaps in accessibility. So ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇందాకటి పేరాలో మనం ఏం మాట్లాడుకున్నాము, ఇప్పుడు హైడ్రాక్సీ యూరియాతో పాటుగా చాలా రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మోస్ట్ రీసెంట్లీ ఈవెన్ జీన్ థెరపీ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. ఈవెన్ దట్ కెన్ బి ఏ పొటెన్షియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ అని. కానీ ఏమవుతుంది, కానీ ఇవి మనకి యాక్సెసిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక పీపుల్కి అందుబాటులో ఉండట్లేదు ఈ ట్రీట్మెంట్స్ అవి కూడా. దేర్ఫోర్ ఏం చేయాలి అని అంటే కనుక కొలాబరేషన్ అనేటువంటిది పెంచాలి. ఎవరెవరి మధ్య వేరియస్ హెల్త్ కేర్ రిలేటెడ్ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫార్మాసిటికల్ ఎంటిటీస్, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కొలాబరేటివ్ అప్రోచ్లో ముందుకెళ్ళినట్లయితే కనుక మనము ఈ యొక్క యాక్సెసిబిలిటీ అనేటువంటి దాన్ని పెంచవచ్చు, ఈ గ్యాప్స్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగనే ద సేమ్ పారాగ్రాఫ్ ఈ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇన్ ద నెక్స్ట్ థింగ్ ఆల్సో, అడ్వకేటింగ్ ఫర్ కొలాబరేషన్ అనేటువంటి దాన్ని పెంచాలి అనేటువంటిది నెక్స్ట్ పారాలో మాట్లాడుతున్నారు. అండ్ అలాగనే ఇంకొకటి ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీస్ విషయానికి వస్తే మెయిన్లీ వాళ్ళని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మనం ఏంటంటే సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఇండిజినియస్ నాలెడ్జ్ని లెవరేజ్ చేయాలి, పార్ట్నర్షిప్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయాలి కమ్యూనిటీ లీడర్స్ తోటి. ఓకే, గ్లోబల్ అండ్ గ్రాస్ రూట్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అని రకరకాల అటువంటి సొల్యూషన్స్ మనకి ఏంటంటే చెప్తున్నారనమాట ఇక్కడ ఆథర్. ఓకేనా, దెన్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ వన్ సచ్ ఇనిషియేటివ్. ఓకేనా, హియర్ హీ ఈజ్ రికాలింగ్ అండ్ అనదర్ ఇనిషియేటివ్ అట్ రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ఎస్సిడి అమౌంట్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఇండియా, లైక్ త్రూ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్. అంటే ఒక క్యాంపెయిన్ గురించి మాట్లాడుతున్నారనమాట. ఒక కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్ ఒకటి ఉంది, నాకు అది గుర్తొస్తుంది అంటూ దాని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇన్ ఇండియా త్రూ ఇంటరాక్టివ్ వర్క్షాప్స్, ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ సెషన్స్, దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ సక్సీడెడ్ ఇన్ డిస్పెల్లింగ్ ద మిత్స్ సరౌండింగ్ ఎస్సిడి అండ్ ప్రమోటింగ్ ద ఎర్లీ screening and intervention. This grassroots approach exemplifies the transformative potential about SCD. I hope it is understood. Then next ఏంటంటే కొలాబరేషన్ అయిన తర్వాత రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. రీసెర్చ్లో సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, సస్టైనబుల్ ఇన్వెస్ట్మెంట్స్, కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం చేయాలి అనేటువంటిది ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట. జీన్ థెరపీ అనేటువంటిది డెఫినెట్లీ ఏ ప్రామిసింగ్ సొల్యూషను. సో కాబట్టి దాని గురించి మనం ఏంటి అంటే కనుక క్లినికల్ ట్రయల్స్ని ఇంకా రీసెర్చ్ని మనం ఏంటంటే దాంట్లో ఇంకా క్యారీ అవుట్ చేసి సో కన్క్లూజన్స్కి, ఓకే, ఇంప్లిమెంటబుల్ కన్క్లూజన్స్కి అయితే కనుక మనం రావాలి అనేటువంటిది ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. అలాగే డిజిటల్ హెల్త్ టెక్నాలజీస్ ఏవేవైతే ఉన్నాయో ప్రస్తుతం, లైక్ టెలిమెడిసిన్, వేరబుల్ డివైజెస్, రిమోట్ మానిటరింగ్ సొల్యూషన్స్, వీటన్నిటినీ కూడా మనం లెవరేజ్ చేసినట్లయితే కనుక ఈ యొక్క అండర్ సర్వ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పాపులేషన్ వాళ్ళకి డెఫినెట్గా ఇది ఉపయోగపడి మనకి ఏంటంటే ఈ యొక్క ఎస్సిడి యొక్క రీసెర్చ్ పెంచుతుంది. అండ్ అలాగే ట్రైబల్ పాపులేషన్స్లో వాళ్ళల్లో కూడా మనకి యొక్క ప్రివలెన్స్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ద Indian government's initiative about National Sickle Cell Anemia Elimination Mission in 2023, which is aimed to eradicate SCD by the year 2047. మనము 2047 నాటికి okay we planned to eliminate by the year 2047. This initiative entails enhancing the awareness. ఈ యొక్క మిషన్ అండర్లో ఏంటి అని అంటే కనుక అవేర్నెస్ని క్రియేట్ చేయటము, కండక్టింగ్ ద యూనివర్సల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 7 crore ఇండివిజువల్స్ ఏజ్డ్ 0 to 14 ఎఫెక్టెడ్ ట్రైబల్ రీజియన్స్, ప్రొవైడింగ్ ద కౌన్సిలింగ్ త్రూ కొలాబరేటివ్ ఎండీవర్స్ బిట్వీన్ సెంట్రల్ మినిస్టర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఎవ్రీథింగ్ కన్సిడర్డ్, ద జర్నీ టువర్డ్స్ కాంబాటింగ్ SCD is multifaceted. It requires a holistic approach that encompasses early diagnosis, scientific innovation, healthcare infrastructure strengthening and community empowerment. సో ఫైనల్గా ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ మిషన్ గురించి మాట్లాడిన తర్వాత మనకి హోలిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది
కావాలి. దట్ హోలిస్టిక్ అప్రోచ్లో ఏమేమి ఉండాలి అని అంటే, ఒక పక్కన మనము ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ స్క్రీనింగ్ అనేటువంటిది చేయాలి. అట్ ద సేమ్ టైం కొత్త సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అనేటువంటివి చేయాలి. దెన్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్న కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ని పెంచాలి. ఇలా మల్టిపుల్గా హోలిస్టిక్గా మనం చేయటం వల్ల మనం ఈ యొక్క SCD యొక్క డిసీజ్ బర్డన్ని మనం తగ్గించవచ్చు అని చెప్పి మనకి ఆథర్ అయితే చెప్తున్నారు. ఫైనల్ బాటమ్ లైన్ ఏంటి అని అంటే, చాలా మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ థెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే యాక్సెసిబిలిటీతో ప్రాబ్లం వచ్చింది. సో దేర్ ఫోర్ మనం మల్టిపుల్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఈ యొక్క మోడర్న్ మెడికేషన్కి ఈ పీపుల్కి మనకు ఆ ట్రీట్మెంట్ అందజేసేలాగా మనం చూడాల్సిన బాధ్యత మనలో ఉంది అని చెప్పి అయితే ఆథర్ ఇక్కడ మనకి పాయింట్అవుట్ చేయడం జరుగుతోందండి. I hope you have understood this article. Yes, క్లియర్ సికిల్ సెల్ డిసీజ్ గురించి డెఫినెట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ రకరకాల ఆర్టికల్స్ వస్తున్నాయండి. దేర్ ఫోర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు అడుగుతారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎడిటోరియల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో వాటిని గుర్తించి LTX క్లాసెస్ నుంచి మనం ఏంటంటే అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయితే UPSC కోర్స్ అయితే ఒకటి లాంచ్ చేశాము. సో దీంట్లో మీకు ఏంటి అని అంటే డైలీ ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది మీకు బేస్డ్ ఆన్ ఎడిటోరియల్. ఈ యొక్క క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాశాక మీ పేపర్ని అవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇస్తారు, రిటర్న్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది. వన్స్ దట్ ఈస్ డన్, మీకు ఒక మోడల్ ఆన్సర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ బై సురేష్ సార్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి 6 months వ్యాలిడిటీ 6,000 రూపీస్కి మనం ఛార్జ్ చేస్తామండి. 1 year వ్యాలిడిటీ తోటి వస్తుంది, వీఆర్ ఛార్జింగ్ 10,000 రూపీస్. అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కూడా వస్తుంది, వీఆర్ ఛార్జింగ్ 20,000 రూపీస్. మీకు ఈ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు ఈ ప్రోగ్రామ్ గురించి ఈ పర్టికులర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కనుక యూ కెన్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ అండ్ బై జాయినింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్ యూ కెన్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఐ హోప్ it is clear. That's it, and that's it for today's class. Okay, now it's the time for a question. Consider the following statements about pro tem speaker. A pro tem speaker is a temporary speaker who presides over the first meeting of a newly constituted Lok Sabha or state legislative assemblies. The main duty of the pro tem speaker is to administer the oath of office to new members of the house. The pro tem speaker, the office of pro tem speaker is mentioned in the Constitution of India. So the office of pro tem speaker, you can modify like that. The office of pro tem speaker is explicitly mentioned in the Constitution of India. That was the third statement. Explicitly mentioned, okay, or not. This was the third statement. So try to understand how many of the above statements these are correct. Only one only correct, only two correct, all three are correct, none of the above. Yes friends, by now you might have know the answer. So please comment your answer if you know it. అండ్ అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. మీ యొక్క లైక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్స్ వల్లే మాకు ఏంటి అంటే యు ఆర్ విత్ అస్ అనేటువంటి విషయం మాకు అర్థమవుతుంది. దట్ విల్ బి మోర్ ఎంకరేజింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బూస్టింగ్ అప్ ఫర్ అస్ సో దట్ వీ కెన్ కమ్ అప్ విత్ ద మోర్ క్వాలిటీ ఇనిషియేటివ్స్. Yes, okay friends, thank you so much. Let us meet again in the next day analysis. Tomorrow daily Hindu news analysis toti malli meet avdamu. Until then, happy preparation, happy learning, all the best. Bye bye andi.